వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం గునిచ్చు చేయి కందువగు మంచి బంగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. గత 20 సంవత్సరాల నుండి హైదరాబాద్, ఉభయ తెలుగు రాష్ట్రాలు మరియు దేశంలో అన్ని ప్రాంతాలకు తెలుగు సాహిత్య, నిత్య ఆరాధన, అనేక శాస్త్ర మరియు పరిశోధనా పుస్తకాలు పంపిణీ చేస్తూ మీ ఆదరాభిమానాలు పొందుతూ ఇప్పుడు వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశం మా తెలుగు బుక్ హౌస్ కాచిగూడ, హైదరాబాద్ వారు కల్పిస్తున్నారు. వివరాలు కింద స్క్రోలింగ్లో చూడగలరు. ఈరోజు మనం శ్రీవాస్తు ద్వారా నిర్మితమైన గృహం వాస్తుపరంగా ఒకసారి దాని గురించి మనం చెప్దాము. ఎందుకంటే ఎవరైనా కానీ మమ్మల్ని సంప్రదిస్తే ఏ విధంగా మనం ఆ ఇంటి ప్లాన్ కావచ్చు, పూర్తిగా మొదలు అంటే శంకుస్థాపన నుంచి గృహప్రవేశాది కార్యక్రమాల దాకా, ముహూర్త భాగం కావచ్చు, విజిటింగ్ కావచ్చు, అన్నీ మనం జాగ్రత్తగా చూసి చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇది పీర్జాదిగూడలోని పర్వత్పూర్ అనే ప్రాంతంలో మనం ఒక ఇంటికి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇది 25 వెడల్పు ఇంటూ 50 పొడవు లోతున్న గృహం. అయితే ఈ గృహానికి అంటే చెప్పాను ఇంతకుముందు, కనీసం స్థలం తీసుకున్నప్పుడు 25 అడుగులు, తక్కువ 25 అడుగులు ఉండటం అనేది మంచి పద్ధతి అని. ఎందుకంటే అటు ఇటు మనం చుట్టువైపులా కాంపౌండ్ కట్టుకొని మన స్థలంలోనే, అలాగే చుట్టూ మనకున్న పరిధిలో ఎంతవరకు స్థలం మనం వదలగలిగితే అంత అవకాశం ఉన్నంత వరకు వదలాలంటే కనీసం 25 అడుగులు ఉంటే మనకి ఇల్లు అనేది కనీసం తక్కువ 20 అడుగులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సరే, అదేవిధంగా మనం ఇక్కడ తూర్పులో ఒక 2.5 అడుగులు వదలడం జరిగింది, పడమరలో ఒక 2 అడుగులు వదలడం జరిగింది, దక్షిణం కూడా ఒక 2 అడుగులు ఇచ్చాము. సరే, ఉత్తరంలో స్టెప్స్తో కలిపి ఒక 7 అడుగుల దాకా మనం స్పేస్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే గృహానికి నేను ఎప్పుడు చెప్తుంటాను, ద్వారం, ఈశాన్య ద్వారం అంటే ఈశాన్య ద్వారం పెట్టుకోవచ్చు. ప్రతి గృహానికి ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవచ్చు. అయితే ఈశాన్య ద్వారం పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనం సంప్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఉన్న విస్తీర్ణంలో సంప్ అనేది పెట్టుకునేటప్పుడు ద్వారం ఎదురుగా పడకూడదనే నియమం మనం ఖచ్చితంగా పాటించాలి. సో మనం ఈ ఇంటికి ఖచ్చితంగా ఆయన 2,000 లీటర్లు వస్తుందా, చిన్నది అయిపోతుందండి మళ్ళా అది ఇది అని అన్నాడు. కానీ చక్కగా ఏదైతే ఈ విడ్త్లో మనం ఇచ్చిన ఆయంలో 9 అడుగులు ఉంది. ద్వారం అనేది సపరేట్గానే మనం ఇచ్చాం, పెద్ద పెద్ద ద్వారాలు ఇవ్వకుండా. అంటే ద్వారం కిటికీలతో మొత్తం కలిపి ఉండే ద్వారం కాకుండా సింగిల్గా ద్వారం ఏదైతే మనం పెడతామో 3, 6, 6, 9 పులి లోపల ఉండే కొలతలతో మనం ద్వారం సపరేట్గా ఇక్కడ విండో అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విండో పార్లర్ ఈ ఏదైతే మనకి 4 అడుగులు తరువాత ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో మనం ఒక 4/7 అడుగుల్లో 5 అడుగులు తీసుకొని లోతు ఒక 6 అడుగుల దాకా వాటర్ సంప్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ గుమ్మానికి ఎదురుగా పడకుండా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గదికి చక్కగా వెంటిలేషన్ వచ్చే విధంగా మనం విండోస్ అనేది కూడా చక్కగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఈ వీడియో అనేది మనం లైవ్గా వీడియో అనేది చూడొచ్చు, ఏ విధంగా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి రెడీగా ఉంది. సో ఆ వీడియోని మనం చూద్దాం. నమస్కారం. ఇది మనం పీర్జాదిగూడ, ఉప్పల్, పర్వత్పూర్ ఏరియాలోని వాస్తుపరంగా మనం ఇచ్చిన గృహం ఇది. అయితే ఇది ఉత్తరం బాకిలి, ఈ గేట్ అనేది ఉత్తరంలో ఇవ్వటం జరిగింది. అయితే గృహానికి సాధారణంగా ద్వారాలు అనేవి పెద్దవి పెడతా ఉంటాం. అంటే కిటికీ ద్వారం 2 కలిపే విధంగా చాలామంది ద్వారాలు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే మనం ఆ విధంగా కాకుండా, అంటే అప్పుడు ద్వారం అనేది ఏ భాగంలో పడిందో మనకు తెలియదు, ఎదురుగా ఉన్న గోడ కూడా ఆ ద్వారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు ద్వారం అనేది 3, 6, 6, 9 గుడి లోపల ఉండే విధంగా మనం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే విండో అనేది సపరేట్గా తీసుకోవటం మంచిది.
అలాగే ఈ సంపు ఏదైతే ఇక్కడ మనం ఏర్పాటు చేసామో ద్వారానికి కారులో రాకుండా మనం ఇవ్వటం జరిగింది. ఇటు వస్తే లోపలికి మనం ఇది హాల్ అవుతుంది. అలాగే విండోస్ అనేది తూర్పు ఈశాన్యంలో మనం ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చాలామంది ఈశాన్య ద్వారం ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే దాన్ని సంపు అనేది పెట్టుకునేటప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుంది. ఈశాన్యంలో సంపు రావాలి, ద్వారం రావాలంటే ఇబ్బంది అవుతుంది. తూర్పులో అంత స్థలం ఉండే పరిస్థితులు ఉండవు. అయితే మనం ఈ ఇంటికి చక్కగా ఇక్కడ కూడా తూర్పులో బుధ స్థానంలో మనం ద్వారం అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ అలాగే వంటగది వచ్చేటప్పటికి చక్కగా ఈ కారులో చూసుకుంటే ద్వారానికి చక్కగా వంటగది అనేది షేడింగ్ ఉంటుంది. మధ్యలో ఈ కర్టన్ వేసుకున్న ఇది డైనింగ్ ఏరియాలో ఉంటుంది. నార్త్ ఫేస్ కాబట్టి ఉన్న వెడల్పు అనేది దీనికి 25 అడుగులు, లోతు అనేది ఇంచుమించు 50 అడుగుల దాకా ఉంది. తద్వారా మనం వాయువులో మెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటికి వస్తే పూజ గది, ఇది పూజ గది అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వంటగది కూడా చక్కగా తూర్పులో, ఇవాళ రేపు తూర్పులో విండో పెట్టాలంటే చాలామంది అదే గింబలు గీజలో వస్తుందని దీనికి విండోలు అనేది యాక్సిడెంట్ చేయడం లేదు. సాధ్యం తూర్పులో విండో ఉండడం అనేది మంచిది. అలాగే దక్షిణాగ్నేయంలో కూడా విండో పెట్టుకునే అవకాశం ఉండాలి. కాకపోతే కిటికీల సంఖ్య ప్రకారం తక్కువ అవుతాయని మనం అక్కడ వెంటిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణంలో చక్కగా ఇంతకుముందు చెప్పాను, దక్షిణంలో హద్దులో కట్టుకోవడం అనేది మంచిది కాదని మనం ఒక 2 అడుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రహరీ నిర్మాణం కూడా చూడండి, ప్రహరీ నిర్మాణం కూడా ఎవరికి వారిదే, అంటే వీరి హద్దులో వీరు. జనరల్గా ఏంటంటే మనకి కామన్ బాల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కానీ మనం అది వీరి యొక్క స్థలంలోనే కామన్ వాల్స్ అనేది లేకుండా సపరేట్గా వీరికి మాత్రం ప్రహరీ ఏర్పాటు చేసుకున్నాం. దక్షిణంలో కావచ్చు, అది పడమలో కూడా అదేవిధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా వస్తే ఇది హాలు, ఇది టీవీ ఏరియా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చక్కగా ఇక్కడ కూడా చూడండి, మనకి బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఒక విండో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాయువ్యంలో ఒక విండో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ బాత్రూమ్ వాయువ్యంలో మనం టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇక్కడ దీని ఈశాన్యంలో ఒక విండో ఇవ్వడం జరిగింది. అట్లాగే వాయువ్యంలో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. దీనికి ఈ భాగంలో టాయిలెట్, అంటే 2 కామన్ టాయిలెట్ అనేది ఈ గృహానికి ఇవ్వడం జరిగింది. ఆ 2 టాయిలెట్ కమోడ్ కూడా మనం సౌత్ వెస్ట్ అనేది సిట్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా చుట్టూ ప్రహరీ వచ్చే విధంగా మెట్ల భాగం ఎక్కడ కూడా నెగిటివ్గా లేకుండా సాధ్యమైనంత వరకు వాస్తుపరంగా ఎటువంటి లోపాలు లేకుండా ఈ గృహ నిర్మాణం అనేది మనం చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తే మనకి వాయువ్యంలో చిన్న వాష్ ఏరియా లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న టాయిలెట్ స్టెప్స్ కింద ఎమర్జెన్సీ ఏదైనా యజమాని అశౌచానికి వెళ్ళినప్పుడు, ఏదైనా కార్యక్రమం ఇబ్బంది అయినప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసే విధంగా కాస్త ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. పడమరలో కూడా మనం ప్రహరీ యజమానికి సపరేట్గా కట్టించడం జరిగింది. అదేవిధంగా సందు అనేది మనకి ఇక్కడ కూడా ఒక 1.5 అడుగు అనేది, ఎందుకంటే మనకి డ్రైనేజ్ పైప్ లైన్స్ అనేవి వెళ్ళే విధంగా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గృహం పొడవు వెడల్పు ఎంత ఉంది అనేది కాకుండా సాధ్యమైనంత వరకు వాస్తుపరంగా మనం నిర్మాణం చేయాలని అనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సంప్రదిస్తే శ్రీవాస్తు ద్వారా ఇది నిర్మాణం చేయడం జరిగింది. పీర్జాదిగూడ ఏరియాలో ఈ గృహానికి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తక్కువలో తక్కువ
ఒక 15 సార్లు మనం విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే సంపు నిర్మాణం కరెక్ట్గా ఉండాలి, అలాగే ద్వారం అనేది కరెక్ట్గా ఉండాలి, దానికి పారులో ఉండే గేటు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా చక్కగా వాస్తుపరంగా ఇబ్బంది లేకుండా, అలాగే ఈ సింహద్వారానికి పైన మనం గజలక్ష్మి అనేది ఏర్పాటు చేసుకోమని చెప్పాము. అదేవిధంగా ఈ విధంగా గజలక్ష్మిని గుమ్మం బయట, గుమ్మం లోపల లక్ష్మీదేవి పటం మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా, అంటే గజలక్ష్మి ఏర్పాటు చేయటం వల్ల ఈ ఏదైతే ద్వారానికి గజానికి ఉండేంత బలం వస్తుంది సింహద్వారానికని పూర్వకాలంలో ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేసేవాళ్ళు. కాబట్టి మనతో వాస్తుపరంగా గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మనం సందు వదలటం కావచ్చు, కిటికీలు ఇవ్వటం కావచ్చు, లేకపోతే ప్రతి విషయంలో కూడా మనం పరిపూర్ణంగా ఎక్కడా కూడా లోపాలు లేని విధంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. చూశారు కదా. కాబట్టి ఈ విధంగా మనని సంప్రదించినప్పుడు చక్కగా వాస్తుపరంగా ఇవ్వటమే కాకుండా, అయితే ఈ గృహ యజమాని స్వామి మీరే శంకుస్థాపన లేకపోతే ప్లానింగ్ ఇవన్నీ చేశారు, మాకు గృహప్రవేశ కార్యక్రమం కూడా మీ ద్వారానే, శ్రీవాస్తు ద్వారానే చేయించండి అని అడిగారు. తద్వారా మనం ఆ గృహప్రవేశాది కార్యక్రమం కూడా, అంటే చాలామందికి అడుగుతూ ఉంటారు, కాకపోతే మనకి కుదిరే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. సరే, కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఆ కార్యక్రమం అనేది, అంటే మనం ఇచ్చిన ప్లాన్ సాధ్యమైనంత వరకు మేము ఎవరికైతే ప్లాన్ ఇస్తామో మొదటి నుంచి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ గృహప్రవేశ కార్యక్రమం అనేది కూడా సాధ్యమైనంత వరకు ముందు నుంచి మనల్ని కనుక సంప్రదిస్తే ఖచ్చితంగా ఆ టైం అనేది మనం సెట్ చేసుకొని వాళ్ళకి అది ఆ గృహప్రవేశ కార్యక్రమం అనేది కూడా చక్కగా వేదికంగా మండపారాధన అన్నీ ఏర్పాటు చేసి హోమం అలాగే సత్యనారాయణ వ్రతంతో అది పరిపూర్ణంగా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఒకసారి మనం గృహప్రవేశం చేసిన తర్వాత మళ్ళా వర్క్స్, అంటే ఈ లేబర్ వర్క్స్ అంటే సిమెంటు మళ్ళీ ఇలాంటివి ఏమీ లేకుండా, అదే చెక్క పని అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం చేయించుకుంటాం, అంటే వార్డ్రోబ్స్ లాంటివి. కాబట్టి అది కాకుండా మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. కాబట్టి ఎవరికైనా కానీ ఇంటి యొక్క ప్లాన్ వాస్తుపరంగా కావాల్సినప్పుడు ఖచ్చితంగా కింద స్క్రోల్ అయిన నెంబర్తో మీరు సంప్రదిస్తే మనం పరిపూర్ణంగా పూర్తిగా వాస్తుపరంగా గృహం అనేది ఇవ్వటమే కాకుండా గృహప్రవేశాది కార్యక్రమాలు కూడా మనం చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.